ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే నవరాత్రుల స్పెషల్ ప్రసాదాలు అయితే చూద్దాం. సో ఈ రోజు అయితే నవరాత్రుల స్పెషల్. సో కంటిన్యూస్ గా అయితే 10 ప్రసాదాల రెసిపీస్ అయితే మనం చూద్దామండి. మీరు వాటిని చూసి మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా ఆశిస్తున్నానండి, కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. మొదటి రోజు అమ్మవారికి అలంకరించే అలంకరణ బాలా త్రిపుర సుందరి. ఈ అమ్మవారికి మొదటి రోజు మనం సమర్పించే ప్రసాదం కట్టె పొంగలి. సో మనం ఇప్పుడు కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా క్విక్ గా చూసేద్దామండి. క్విక్ గా అండ్ ఇలాంటి కొలతలు ఫాలో చేశారంటే మీరు పర్ఫెక్ట్ గా అయితే ఈ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదటిగా మనం ప్రిపేర్ చేసేది కట్టె పొంగలి. ముందుగా అయితే రెసిపీ కోసం మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఈ పెసరపప్పుని ఫ్రై చేయకుండా అలానే వేస్తారు, కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాం. మన ఈ పొంగల్ని కుక్కర్ లో చేద్దామండి, సో దట్ మనకి సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ అయితే మనం బియ్యం తీసుకుందాం. ఇలా తీసుకున్న బియ్యాన్ని అండ్ పెసరపప్పు రెండు కలిపి 2 లేదా 3 సార్లు వాటర్ తో క్లీన్ చేసి అయితే వాటర్ ఎలా తీసుకోవాలంటే సో 1 కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం టోటల్ గా 3 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పులు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, వీటికి ఇప్పుడైతే మనం 6 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇదేనండి ఎగ్జాక్ట్ కొలత. ఇంకా 1 or 2 కప్స్ ఎక్కువ వేసుకుంటాం తర్వాత అయినా. సో ఇప్పుడే వేసుకుంటే ఏమవుతుందంటే మన విజిల్స్ వచ్చేటప్పుడు అది బాగా కిందకంతా పొంగిపోయి గ్యాస్ మీద అంతా పడి చాలా ఇదిగా అవుతుంది కదా, అందుకని మళ్ళీ వేసుకుందాం. సో ఇప్పుడైతే ఉడకడానికి ఎగ్జాక్ట్ గా ఇవి సరిపోతాయి. పెట్టే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటదండి. మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ముందు మనం బియ్యంలో నీళ్లు పోసినవి జస్ట్ ఆ బియ్యం పెసరపప్పు ఉడకడానికి సరిపోతాయి అన్నమాట. మళ్ళీ మనకి కొంచెం కట్టె పొంగలి లూజ్ గా ఉండాలి కాబట్టి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు వేసామో అదే కప్పుతో 3 వాటర్ తీసుకొని 3 కప్పులు వాటర్ తీసుకొని బాగా మరిగేలాగా కాచుకొని పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మూత తీస్తున్నాను. సో చూసారా చక్కగా అయితే మనకి 2 అయితే ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఒక్కసారి ఇలాగా చక్కగా అంతా కలుపుకోవాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా అంతా ఒక్కసారి కలుపుకొని సో ఇప్పుడు మనం వాటర్ కాగబెట్టి పక్కన పెట్టాం కదండి, ఆ వాటర్ ని కొద్దిగా పోస్తూ ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఒకేసారి పోయొద్దండి, కొద్దిగా పోస్తూ మీకు లూజ్ కన్సిస్టెన్సీ ఎంత కన్సిస్టెన్సీ లూజ్ గా కావాలో దాన్ని బట్టి పోసుకోవాలన్నమాట. కొద్దిగా పోస్తూ చక్కగా ఇలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం. కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో సగం కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి. సో నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటదండి కట్టె పొంగలి. సో ఈ నెయ్యిలోకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం. సో ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను ఒకటే వేస్తున్నాను, మీరు చిన్న స్పూన్స్ అయితే 2 వేసుకోండి. అదే స్పూన్ తో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకుందాం. అంటే నార్మల్ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ అనమాట. అయితే అల్లం ముక్కలు వేసుకుందామండి. ఇది టీ స్పూన్ తో అయితే 2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసి వేసేసుకుంటే బాగుంటది అనమాట. తినేటప్పుడు ఎక్కువ కారం లేకుండా నోటికి తగలదనమాట. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసి అయితే లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి, ఇంకా 1 మినిట్ ముందు గ్యాస్ ఆపేస్తాము అన్నప్పుడు ఒక చిటికెడు ఇంగువ అయితే వేసేసుకుందాం. తో పాటే ఇక్కడైతే జీడిపప్పు కూడా కొద్దిగా వేసేసుకుందామండి. ఆల్రెడీ నూనె బాగా వేడైపోయి ఉంటది కాబట్టి 1 మినిట్ లో జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసి మనం కలుపుకున్న ఈ పొంగల్లోకి అయితే ఈ తిరగమాత వేసేసుకుందాం. సో ఈ తిరగమాత వేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత సో మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మొదటి రోజు సమర్పించే కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మన రోజు రెండవ రోజు మనం పూజించేది గాయత్రి దేవిని కదా. సో గాయత్రి దేవికి ఇష్టమైంది కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నాన్ని సో క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరి అన్నం చేయడానికి గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకొని సో ఇప్పుడు తిరగమాతకు కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఒక 8 to 9 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. మీకు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసుకొని
పచ్చి కరివేపాకు శుభ్రంగా కడిగి కొద్దిగా వేసేసుకుందాం. సో ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. మీకు కావాలంటే వేరుశనగ పప్పు కూడా వేయచ్చండి, కాకపోతే నేను వేయట్లేదు. ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా ఒక 4 లేదా 5 ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకుందాం. తో పాటే అల్లం ముక్కలు ఒక చిటికెడు ఇలాగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇలా కలుపుతూ మధ్య మధ్యలో లైట్ గోల్డెన్ కలర్ లో అన్ని ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే లోపు మనం కొబ్బరి పేస్ట్ చేసుకుందామండి. సో ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి ఒక ఫుల్ చిప్ప తీసుకుంటున్నాను. ఇలా సన్న ముక్కలుగా తీసుకొని ఒక మిక్సీ జార్ లెక్క తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలతో పాటు ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా ఇందులో వేసి మనం మిక్సీకి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అదృష్టంగా ఉంటుందండి. పట్టేటప్పుడు ఇలా అగచా పచాగా మనకి పట్టుకోవాలన్నమాట. కొబ్బరి ప్లస్ మనం మిరియాలతో పాటు ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ ని. అయితే మన తిరమాత చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నూనె తక్కువ అయింది అనిపిస్తే సో ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. తో పాటే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుందాం. సో ఇంగువ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడే మన రైస్ లోకి ఈ గ్రేవీలోకి సరిపోయేంత ఉప్పు అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. సో ఇలా చక్కగా అయితే ఫ్రై చేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకోవాలి. చూసారా, రైస్ వేసేటప్పుడు మీరైతే ఇలా పొడి పొడిగా చేసుకోండి. సో దట్ మనకి ఏ రైస్ లోకైనా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. రైస్ ని పొడి పొడిగా వచ్చేలాగా మీరు చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో ఇలా వేసుకున్న రైస్ ని చక్కగా ఒక 2 మినిట్స్ అయితే ఇలా చక్కగా కలుపుకుందాం. 2 మినిట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. సో రెండవ రోజు ప్రసాదంగా గాయత్రి దేవికి ఈ కొబ్బరి అన్నం ప్రసాదించి సో ఆ దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. సో ఈ రోజు మనం పులిహోర 3వ రోజు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో కొంతమంది 2వ రోజు పులిహోర పెడతారు అండ్ 3వ రోజు కొబ్బరన్నం పెడతారు. కానీ కొంతమంది కొబ్బరన్నం 2వ రోజు పెట్టి 3వ రోజు పులిహోర పెడతారు. అది మీరు మీ కంఫర్ట్ ని బట్టి మీరు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రెసిపీ అయితే మీరు చేసుకోండి. సో నేనైతే 2వ రోజు కొబ్బరన్నం 3వ రోజు పులిహోర అన్నమాట. 3వ రోజు మనం కొలిచే దేవత అన్నపూర్ణాదేవి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పులిహోర అన్నపూర్ణాదేవికి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే మనం పులిహోర చేసుకోవడానికి ఫస్ట్ అన్నం ప్రిపేర్ చేసుకుందామండి. సో ఈ కప్పుతో నేను 1 కప్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. సో బాగా 2 లేదా 3 సార్లు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోస్తే మీకు నున్నగా అవ్వదండి. 2 కప్పులు కాకుంటే ఇంకా 1 చుక్క అటు ఇటుగా తగ్గించుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. ఈ పసుపు ఎందుకు వేస్తామంటే మనం పులిహోర మంచి కలర్ రావడానికి వేసుకుంటాం అనమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటది అనమాట. ఇలా ఈ చక్కగా ఈ పసుపు ఆయిల్ ఒక్కసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం. చూడండి 3 విజిల్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను. సో చక్కగా మన రైస్ అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇలా గరిటెతో తీసుకొని ఇలా అన్నా కూడా పొడి పొడిగా ఉంటది అనమాట. సో ఈ రైస్ ని ఇప్పుడు మనం ఒక 10 లేదా 15 నిమిషాలు వేరే ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. సో ఆరనివ్వాలన్నమాట. సో ఆరితే ఇంకా కొంచెం పొడిగా తయారవుతుంది అనమాట. సో చూడండి, సో పర్ఫెక్ట్ గా అయితే మనకు కుదిరింది కదా రైస్. సో మీకు అటు ఇటుగా ఉన్నా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఆరబెట్టారనుకోండి రైస్ ని, సో పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే పులిహోరాకు మనం 1 లేదా 2 సార్లు బాగా శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఒక గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి వేసి మనమైతే ఇప్పుడు కొద్దిగా చింతపండును ఫిల్టర్ చేస్తూ ఈ గుజ్జును తీసుకోండి. సో ఈ గుజ్జుని ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు మనం ఎంతైతే చింతపండు గుజ్జు పోసామో దానికి సగం అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో మన మంటని టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మన చింతపండు సగం అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం ఇందులోకి. తర్వాత మన పులిహోరకి తగినంత ఉప్పు కూడా ఇందులోకి ఇప్పుడే వేసేసుకోండి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను. సో నా క్వాంటిటీకి సరిపోతుంది అనమాట. మీ క్వాంటిటీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అయితే ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి.
వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి కూడా వేసేస్తున్నాను. తర్వాత అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట చింతపండులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చింతపండును మనం వేసిన ఇవన్నీ బాగా ఇలా ఒక 1 మినిట్ కలిపేసి, సో ఈ చింతపండు మనం ఎంతైతే పోసామో దానికి సగం అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లోకి గ్యాస్ ని టర్న్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. సో ఈ గ్రేవీ అయితే ఇలా బాగా ఉడుకుతూ మందం అవ్వడానికి, కొద్దిగా థిక్ అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో మన చింతపండు చిక్కబడ్డాక ఇప్పుడు గ్యాస్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పులిహోరలోకి మనం పోపు వేసుకోవడానికి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇప్పుడు దీనికి కావాల్సిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి పులిహోరలోకి. నేను 50 ml ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నా. మీరు చూసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా వేడైన తర్వాత మన గ్రౌండ్ నట్ వేరుశనగ అయితే ఒక 50 గ్రామ్స్, కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటది. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు, సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, ఇవి వేసి చక్కగా ఒక్కసారి అయితే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే మంటని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇవి కొద్దిగా ఒక 20% ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా బాగా శుభ్రం చేసి వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 3 లేదా 4 మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 9 లేదా 10 దాకా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలి. మిస్ అయిందండి వేసేది, కానీ ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అన్ని వేస్తున్నాం. సో వీటన్ని వేసుకొని తర్వాత లాస్ట్ లో ఇంకా గ్యాస్ ఆపేస్తాము 1 నిమిషం ముందు అన్నప్పుడు ఇంగువ కూడా వేసేసి ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాం కదా, ఆ రైస్ ని తీసి ఇప్పుడు మనం పులుసనం కలుపుకుందాం. పులిహోర కలపడానికి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మన ఆరబెట్టుకున్న ఈ రైస్ ని ఇందులోకి వేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆరిన తర్వాత. పోపు చల్లారిన తర్వాత మనం పక్కన పోపు చేసి పక్కన పెట్టుకున్న ఈ పోపుని సో ఇప్పుడు ఇలాగా ఈ రైస్ లోకి వేసేసుకొని చక్కగా అయితే మనం కలుపుకోవాలి. సో ఆల్రెడీ రైస్ చల్లగా అయిపోయింది కాబట్టి చేతితో అయినా కలపచ్చు, లేదంటే గరిటతో అయినా కలుపుకోవచ్చు, అది మీ కంఫర్ట్ అనమాట. మనం పోపు వేసుకుని చక్కగా కలుపుకున్నాం కదా ఈ పులిహోరలో. ఇప్పుడు చింతపండు గ్రేవీని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చింతపండు గ్రేవీ అంతా ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం అటు ఇటుగా అయినా కూడా పండు పక్కన పెట్టేసేయండి ఎక్కువ మిగిలింది అనుకుంటే, ఓకేనా. సో అంతా వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ తెలియదు, అందుకని ఇలా కొద్దిగా వేస్తూ కలుపుతూ అయితే వేసి కలుపుతూ ఉండాలన్నమాట. పండు కలిపేసిన తర్వాత లాస్ట్ లో ఇలా చక్కగా కొత్తిమీర సన్నగా కట్ చేసి బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసి ఒకసారి చక్కగా మన పులిహోర మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా చేసుకుని వారికి 3వ రోజు నైవేద్యంగా పెట్టడానికి అయితే మన పులిహోర రెడీ అయిపోయింది. మనం 4వ రోజు చేసుకునే ప్రసాదం అల్లం గారెలు. సో మనం పూజించే దేవత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు ఎలా చేయాలో చూద్దాం. అల్లం గారెల కోసం మనం ముందుగా అయితే ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. ఈ ఉద్దిపప్పు మినిమం 4 గంటలు నానాలి, మాక్సిమం 6 అవర్స్ వరకు నానొచ్చు. అంతకన్నా ఎక్కువ నానకుండా చూసుకోండి, ఎందుకంటే మరి 6 అవర్స్ కన్నా ఎక్కువ నానాయి అనుకోండి వడలు ఎక్కువ నూనెని పీల్చుకునేస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి 1 కప్ అయితే నేను ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పు 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట. ఇలాగా ఉద్దిపప్పుని 2 లేదా 3 సార్లు బాగా వాటర్ పోసి కడుక్కొని సో ఇంకొక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇవి 4 గంటల సేపు నానబెడితే సరిపోతుంది అనమాట. 4 గంటల తర్వాత చక్కగా మన ఉద్దిపప్పు అయితే నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఉద్దిపప్పులో నీళ్లు మొత్తం వార్చేయాలి, ఒక చుక్క కూడా ఉండకుండా మొత్తం ఇలా డ్రైగా వార్చేసి, ఇలా నీళ్లు లేకుండా వార్చేసిన ఉద్దిపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఎన్నైతే మనకి పడతాయో అన్ని కొద్దిగా ఉద్దిపప్పు వేస్తూ 2 లేదా 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకుందాం. ఉద్దిపప్పు మీరు మిక్సీకి వేసేటప్పుడు చిన్న జార్ తినాలనుకోండి, బాగా నున్నగా మెదుగుతుంది తొందరగా. తర్వాత అల్లం ముక్కలు ఒక 1/2 అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పచ్చి కరివేపాకు, తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసి తర్వాత తగినంత ఉప్పు వేసి, నేనైతే ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. నేను 120 గ్రామ్స్ ఆఫ్ ఉద్దిపప్పుకి 1/2 టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ సరిపోతుందండి. అన్ని వేసి మనం పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. వాటర్ వేయకుండా ఇలానే పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. మరీ గట్టిగా ఉంది మిక్సీ తిరగట్లేదు అనుకుంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ తో మాత్రమే వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం రుబ్బుకోవాలన్నమాట. మీరు ఒక టిప్పు గుర్తుపెట్టుకోవాలండి, మీరు నీళ్ళు ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది పిండి. సో ఎంత గట్టిగా పిండి వస్తే వడలో షేప్ అంత బాగా వస్తాయి అనమాట. లూజ్ అయిపోతే
లేకపోతే వడలు వేయడానికి షేప్ రాదనమాట. గారెల పిండి అయితే మనం మిక్సీకి వేసేటప్పుడు సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకుంటే వడలు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని సో మనం వడలకి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పోసుకోండి. నేను ఇక్కడైతే ఒక 250 ml ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. ఆ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కాంచామనుకోండి మన ఆయిల్ చక్కగా కాగిపోతుంది అనమాట. ఉద్దిపిండి చూసారా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఉద్దిపిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ షేప్ లో చేస్తూ దానికి చిల్లు పెట్టి వేసేయడమే అనమాట. లేదు మాకు చేతితో వేయడం కొద్దిగా కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఇలా పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ తీసుకొని దాని మీద వేసి వేసుకోవచ్చు. మన ఛానల్లో కొన్ని గారెల రెసిపీస్ ఉన్నాయండి. సో ఆ గారెల రెసిపీస్ కి అయితే ఇన్ డీటెయిల్ గా చూపించాను ఎలా వరలో మీద వేసుకొని వేసుకోవాలి అనేది. ఆ లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో ఇలా ఒకవైపు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గారెలు ఇంకో వైపుకు తిప్పుతూ రెండు వైపులా చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు మనం నూనెలో వేసిన తర్వాత ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ వడల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి లోపల వరకు క్రిస్పీనెస్ అనేది ఉండదు, వడ ఉడకదు అనమాట. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వడని ఉడికిచ్చారనుకోండి లోపల దాకా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటది అనమాట. అంతేనండి, మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే అన్ని వడలు వేసేసుకున్న తర్వాత మన అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. 4వ రోజు లలిత త్రిపుర సుందరికి సమర్పించే అల్లం గారెలు రెడీ అయిపోయాయి. సో పద్ధతిలో మీరు చేశారంటే చాలా బాగుంటాయండి. అండ్ నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి అనమాట. నవరాత్రుల్లో మనం 5వ రోజు సెలబ్రేషన్స్ చేసుకునేది శ్రీ మహాచండీ దేవికి. శ్రీ మహాచండీ దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం. సో ఇప్పుడు మనం క్విక్ గా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ దద్దోజనానికి మనం కుక్కర్ లో రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 2 లేదా 3 సార్లు వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత 1 కప్పుకు 2 కప్స్ వాటర్ అయితే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా అవుతుందండి మీకు అన్నం అనేది. ఎప్పుడైనా కుక్కర్ లో రైస్ వండాలనుకుంటే ఇలా పులిహోరకైనా అన్నానికైనా ఇలా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయడం వల్ల అతుక్కుండా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి రైస్ అయితే చక్కగా అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. వండుకున్న రైస్ ని మీరు కొద్దిగా నలుపుకోండి. సో మనం దద్దోజనానికి కాబట్టి కొద్దిగా స్మాష్ చేసుకోండి, చేత్తో అయినా గరిటతో అయినా. నలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక తిరగమాత బాండెలు పెట్టుకొని లేదా 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నా నేనైతే. మీరు ఆయిల్ అయినా కావాలంటే ఆయిల్ తో అయినా పెట్టుకోవచ్చు. నేను నెయ్యితో పోపు వేసినాను అనమాట. సో ఇలా వేసుకున్న నెయ్యిని మొత్తం ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని దాంతో పాటే అల్లం ఇలా సన్నగా ఒక హాఫ్ ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 నిలువుగా కట్ చేసుకుని వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు అన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా అయితే లైట్ గా ఫ్రై చేసుకుందాం. తో పాటే పచ్చికరివేపాకు కొద్దిగా వేసి లైట్ గోల్డెన్ కలర్ లో అన్ని మన పోపు దినుసులన్నీ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకుందాం. దీంతో పాటే ఒక్క చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుందాం. ఇంగువ వేసుకున్నప్పుడే ఇక్కడ మనం జీడిపప్పు ఒక 10 పలుకుల దాకా తీసి వేసేసుకుందాం. సో దద్దోజనంలో జీడిపప్పు వేస్తే చాలా బాగుంటది అనమాట తినేటప్పుడు. సో ఇలా చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయేదాకా చక్కగా లైట్ గా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. దద్దోజనం రైస్ లోకి సరిపోయేలాగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. ఇది మన క్వాంటిటీ కి సరిపోతుంది అనమాట. మనం చల్లారడానికి కొద్దిగా స్మాష్ చేసి రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ను ఇందులోకి ఇప్పుడు వేసుకుందాం. రైస్ మొత్తం వేసేసాక గ్యాస్ ఆపేసుకుని ఒక్కసారి ఈ రైస్ ని ఈ తిరగమాతలో ఒక్క కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే నేను ఇక్కడ తీసుకున్న రైస్ అయితే 120 గ్రామ్స్ ఆఫ్ రైస్ కి ఒక హాఫ్ లీటర్ గడ్డ పెరుగు అయితే వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేస్తూ మనం చక్కగా ఇందులోకి కలుపుకోవాలన్నమాట. పెరుగు వేసేసాను. సో ఇప్పుడు చేత్తో కానీ గరిటతో కానీ చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకుందాం. సో ఇలా ఒక 2 మినిట్స్ కలిపేసాం అనుకోండి నీట్ గా. సో కొద్దిగా లూజ్ ఉండేలాగే కలుపుకుందాం. ఎందుకంటే కొంచెం మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా లైట్ గా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లూజ్ గా ఉండేలాగా అయితే కలుపుకుందాం. అండి శ్రీ మహాచండీ దేవి అమ్మవారికి ఇష్టమైన 5వ రోజు మనం సమర్పించే ప్రసాదం రెసిపీ అయితే సింపుల్ గా అండ్ క్విక్ గా చేసేసుకున్నాం కదా. ఈ రోజు ఈ మహాలక్ష్మీదేవికి 6వ రోజు మనం ప్రసాదించే ప్రసాదం. సో ఈ కేసరిని క్విక్ గా అండ్ సింపుల్ గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 6వ రోజు నవరాత్రుల్లో సో ఈ ప్రసాదాన్ని ఆ మహాలక్ష్మీదేవికి ప్రసాదించి ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీరు కూడా పొందాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్స్ స్టార్ట్.
ముందుగా ఈ రెసిపీ చేయడానికి మనమైతే గ్యాస్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. పాన్ వేడైన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే బ్లాక్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకుంటున్నాను. సో బాదం కూడా వేస్తున్నాను లాస్ట్ లో కొద్దిగా. సో ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాటే బాదం కూడా యాడ్ చేశాను. సో మీరు మీ దగ్గర ఏవి అవైలబుల్ లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసేటప్పుడు కొద్దిగా చిన్న పొడిలాగా రాలుతుంది కదా, ఆ పొడితో కూడా మనం వేసి ఫ్రై చేయడం వల్ల కింద ఫ్రై చేసేటప్పుడు మనకి మాడినట్టుగా ఆ పార్టికల్స్ తొందరగా మాడిపోయినట్టుగా అలా అవుతుంది అనమాట. అలా అవాయిడ్ చేయడానికి ఈ టిప్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి మనం మళ్ళీ వేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. మీకు ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది అన్నిట్లోనూ ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో డ్రై ఫ్రూట్స్ అలాగా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు తీసుకోకుండా నెయ్యి ప్యాన్ లోనే వదిలేసి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వని ఈ నెయ్యిలోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ మారి మనకి మంచి వాసన వస్తుంది అనమాట ఫ్రై అయిపోయింది అని. అదే మనకి హింట్. అప్పుడు ఫ్రై అయిపోయిన ఈ రవ్వలోకి మిగతావి వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ నెయ్యిలో మనం చక్కగా ఒక 5 minutes మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, ఇదే అండి ఎగ్జాక్ట్ కొలత. మీరు ఎంతైనా తీసుకోండి క్వాంటిటీ. సో ఒక కప్పు ఏదైతే తీసుకుంటారో అదే కప్పుతో 3 నీళ్లు పోస్తే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో మీకు కేసరి లైట్ గా లూజ్ గా కావాలి అనుకుంటే ఇక కొద్దిగా ఆ కప్పు వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చల్లారితే ఎలాగో కేసరి కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి అటు ఇటుగా పోసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్ గా, లేదంటే మన రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గ్యాస్ ని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనకైతే బాగా ఉడికేంత వరకు అయితే కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. సో ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత. సో ఇప్పుడైతే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఒక కప్పు, అదే కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. ఇంకా చక్కెర తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ చక్కెర ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసేసి చక్కగా ఈ చక్కెర మన రవ్వ అంతా ఒక 1 minute ఇలా కలిపామనుకోండి కరిగిపోతుంది అనమాట చక్కగా చక్కెర. చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి వేసి చక్కగా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి ఈ స్టేజ్ లో వేసేసుకుందాం. యాలకుల పొడిని కూడా చక్కగా ఒక్కసారి ఒక 1 minute ఇలా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం. పచ్చకర్పూరం ఒక్క చిటికెడిలా నలిపేచి చేత్తో ఈ పొడిని అయితే వేసేసుకోవాలి. సో ఇది వేయడం వల్ల గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుందండి. పచ్చకర్పూరం వేయడం వల్ల ఇది ఒక చిటికెడే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఒక చిటికెడ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మధురగా ఉంటది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి వేసేసుకొని చక్కగా అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి. లూజ్ గా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆపేయాలి కేసరి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా అయితే మనం ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, చూడండి పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోయింది అనమాట. ఇంతేనండి, సింపుల్ గా అయితే 5 నిమిషాల్లో మన కేసరి అయితే అయిపోయింది కదా. సో ఈ మహాలక్ష్మి దేవికి 6వ రోజు ఈ ప్రసాదాన్ని అయితే మీరు సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మనం దసరా రోజు 7వ రోజు చేసుకునే ప్రసాదం కదంబం. 7వ రోజు శ్రీ సరస్వతీ దేవికి పూజిస్తాం కదా. సో ఆ రోజు సరస్వతీ దేవికి ఇష్టమైన కదంబాన్ని మనం ఆ దేవికి ప్రసాదిస్తాం. సో ఈ కదంబం రెసిపీని ఈజీ వేలో ఈ రోజు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కదంబం రెసిపీని మనం ఈ పద్ధతిలో చేశారంటే మీరు చాలా అంటే చాలా బాగుంటదండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి లెట్ స్టార్ట్. ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటబుల్, ఇక్కడ మనం తీసుకుంటున్న వెజిటబుల్స్ ఏంటంటే క్యారెట్ అండ్ మునక్కాయలు, వంకాయలు ఒక 2 అండ్ ఆల్సో బెండకాయలు ఎక్కువ లేదు, ఒక 2 తీసుకోండి సరిపోతాయి. టమోటా 1, సొరకాయ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ముక్క, ఒక పచ్చిమిర్చి 4 లేదా 5 తీసుకుందాం. తర్వాత కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. తర్వాత గుమ్మడికాయ కొద్దిగా సన్న పీస్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తీసుకుందాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కట్ చేసి ఇప్పుడైతే మనం ఒక
గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఉడికించుకుందాం. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మనకి ఉడకడానికి తగినంత గిన్నె తీసుకొని ఇందులోకి అయితే ఈ వెజిటబుల్స్ మొత్తం వేసేసుకొని సో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే మునిగేలాగా అన్ని వెజిటబుల్స్ మునిగేలాగా పోసుకొని అలాగా అటు ఇటుగా పోసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకుందాం. ఈ వెజిటబుల్స్ కి తగినంత ఉప్పు అయితే ఇప్పుడు వేసేసుకుందాం. సో నేను కల్లుపు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఈ చక్కగా ఈ ఉప్పు పసుపు ఒక్కసారి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని సో మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మనకి ఈ వెజిటబుల్స్ అన్ని ఈ కూరగాయలన్నీ ఉడికేలాగా అయితే ఈ గిన్నెలో మనం ఉడికించుకుందాం. వెజిటబుల్స్ పైన మూత పెట్టేసి వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపు మనం ఇంకొక గ్యాస్ పైన మన రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ కుక్కర్ గిన్నెలో ఈ కప్పుతో 1 కప్పు రైస్, అదే కప్పుతో 1/2 కప్పు కందిపప్పు అయితే తీసుకుందాం. సో ఇదే అనమాట ఎగ్జాక్ట్ కొలత. ఈ కప్ అయితే నేను వాడేది ఇప్పుడు 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట రైస్ ది. సో అందులో సగం కందిపప్పు అంటే 60 గ్రామ్స్. ఈ బియ్యాన్ని కందిపప్పుని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇదే రైస్ తీసుకున్న కప్పుతోనే సో 1కి 3 తీసుకుంటే సరిపోతుంది. అలాగా 4.5 కప్పు వాటర్ అయితే తీసుకుంటాం. సో ఇలా చక్కగా ఒక్కసారి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకొని ఇవన్నీ కలిసేలాగా జస్ట్ ఒక్కసారి ఇలా చేత్తో కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి సో మన అన్నం అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ రైస్ అనేది కొద్దిగా చూడండి ఇలా లూజ్ గా ఉండాలి. ఇలా లూజ్ గా లేదు అనుకుంటే మనకి యాక్చువల్ గా మనం వెజిటబుల్స్ ఉడికే లోపు ఈ అన్నం కొద్దిగా బిగుగా అయిపోతుంది కదా. అలా అవ్వకుండా నీళ్లు 1 గ్లాస్ కాచి ఇందులో వేసేసేయాలన్నమాట. బియ్యం ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్ తో 2 లేదా 3 కప్పులు వాటర్ వేసి మనం కలిపేసామనుకోండి సో మన వెజిటబుల్స్ అవన్నీ కలుపుకునే టైంకి గట్టిగా అవ్వకుండా ఉండలు కట్టకుండా ఉంటదన్నమాట రైస్. రైస్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ ఉడికిస్తున్నాం కదా, వెజిటబుల్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి చూసారా. సో ఇలా ఉడికిపోయిన వెజిటబుల్స్ లోకి ఇప్పుడు రైస్ మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ని అయితే కొద్దిగా వేస్తూ మనం కలుపుకోవాలన్నమాట. సో చూడండి వెజిటబుల్స్ అయితే చక్కగా అయితే ఇప్పుడు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులోకి. చక్కగా కొద్దిగా రైస్ వేస్తూ కలుపుకుంటూ మనమైతే వెజిటబుల్ లోకి వేసుకోవాలి కొద్దిగా అన్నాన్ని. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఆల్రెడీ వేసాం కదా వెజిటబుల్స్ లోకి. ఇప్పుడు రైస్ లోకి వేసుకోండి. తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్. ఇది బయట దొరికే సాంబార్ పౌడర్ అండి. సో మన ఛానల్లో సూన్ గా సాంబార్ పౌడర్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తర్వాత చింతపండు గుజ్జు అయితే 1 నిమ్మబద్దంతా నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా చక్కగా చింతపండు పులుసు కూడా తీసుకున్నాక ఈ రైస్ వెజిటబుల్స్ మనం వేసిన ఇవన్నీ కారాలు చక్కగా కలిసేలాగా 1 మినిట్ అయితే ఇలా చక్కగా కలుపుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మధ్యలో కలియబెడుతూ ఉడికించుకోవాలి. ఇలా కలియబెట్టకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఉడికిస్తున్నప్పుడే చక్కగా మనమైతే కొత్తిమీర కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించి 10 మినిట్స్ తర్వాత అయితే చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇంకా మనకి చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో వదిలేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ప్రిపేర్ చేసుకున్న కదమంలోకి ఇప్పుడు ఫైనల్ టచ్ అప్ గా మనమైతే పోపు పెట్టుకుందాం. నేను పోపు అయితే నెయ్యితో పెడుతున్నానండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవచ్చు. నూనె అయినా నెయ్యి అయినా 2 కలిపైనా పోపు వేసుకున్నా బాగుంటది అనమాట. కరిగిన తర్వాత మన నెయ్యిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఎండుమిర్చి 4 లేదా 5 ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసైనా వేసుకోండి, లేదంటే ఫుల్ గా అయినా వేసుకోండి. సో ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మా తిరగమాతలోకి కొద్దిగా 1 చిటికెడు ఇంగు కూడా వేసేసుకుందాం. చక్కగా పోపు అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కదంబంలోకి ఈ తిరగమాతనైతే ఈ పోపునైతే వేసేసుకుందాం. ఇలా పోపు వేసి సో చక్కగా ఒక్కసారి అంతా కలిపేసి 10 లేదా 15 నిమిషాలు మూత పెట్టేశారనుకోండి. సో తర్వాత అయితే మనకు కదంబం ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ వీక్లీ లిస్ట్ లో యాడ్ అవ్వాల్సిందే. తిరగమాతకు వేసిన తర్వాత ఒక్కసారి అంతా చక్కగా కలుపుకొని సో 15 నిమిషాలు మూత పెట్టేస్తే మనం ప్రసాద కదంబం రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 8వ రోజు సరస్వతి దేవిని మనం పూజిస్తాం కదా. సో ఆ సరస్వతి దేవికి ఇష్టమైన అన్నం క్షీర అన్నం. ఈ రెసిపీకి అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్ గా 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట. ఇందులోకే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ సగ్గు బియ్యం కూడా తీసుకున్నాం అనుకోండి. బియ్యం తీసుకోవడం వల్ల మన క్షీర అన్నం అనేది చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటది. వీటిలోకి 2 లేదా 3 గ్లాసులు నీళ్లు పోసి 2 లేదా 3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత సో ఇలా అయితే నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 1 గంట లేదా
1.5 గంట నానబెట్టారనుకోండి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో ఒక కప్పు అయితే అదే కప్పుతో వాటర్ పోసుకొని 1 గంట లేదా గంటన్నర నానబెట్టేసుకుందాం. గ్యాస్ మీద ఇప్పుడు మనం క్షీరాన్నం చేయడానికి ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని ఇందులోకి అయితే మనం రైస్ తీసుకున్న కప్పుతో 3 కప్పులు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటది అనమాట. తర్వాత ఇంకొక 3 కప్పులు వాటర్ తీసుకోండి. కావాలంటే అన్ని పాలే తీసుకోవచ్చండి. మరి పాలలో బియ్యం ఉడకడానికి చిక్కని పాలలో బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను 3 ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను, 3 నీళ్లు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో అదే కప్పుతో. ఇదే అన్నమాట ఎగ్జాక్ట్ కొలత. ఇలా పాలు బాగా పొంగి బాగా తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఒక గంట సేపు 1.5 గంట సేపు సగ్గు బియ్యం మన బియ్యము ఈ పాలలోకి వేసుకోవాలన్నమాట. పాలు బాగా తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఒక గంట సేపు ఆ బియ్యాన్ని ఇందులోకి వేసి సో మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఉడికించుకోండి. అప్పుడే మనకు బియ్యం బాగా ఉడుకుతాయి అన్నమాట. సో మనం ఇలానే ఉడికిస్తున్నాం కాబట్టి టైం పడుతుందండి. ఒక 20 నిమిషాల వరకు అయితే మనం ఈ బియ్యం ఉడకడానికి టైం పడుతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోండి. కొద్దిగా టైం ఎక్కువ పట్టినా అలా ఉడికించుకుంటేనే టేస్టీగా ఉంటది అనమాట. సో ఈ రైస్ ఉడికే లోపు మనం అయితే డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసేసుకుందాం. నేనైతే జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే బాదం కూడా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అండి. అవి వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసి మనం ఈ క్షీరాన్నం కోసం పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటామండి. ఇలా పచ్చి కొబ్బరి ఒక 2 ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి వీటిని కూడా చూసారా ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాయి. ఇది యాక్చువల్ గా 60 గ్రామ్స్ ఆఫ్ కప్పు. హాఫ్ కప్ అంటే ఒక 30 గ్రామ్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చక్కగా ఈ పచ్చి కొబ్బరిని లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ లాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బాగా కొబ్బరి అనేది బాగా ఫ్రై అవ్వాలండి. కలర్ మారిపోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటది అనమాట. నెయ్యిలో వేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరిని. మనం మన అన్నం ఎంతవరకు ఉడికిపోయిందో చూసేద్దాం. సో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో అన్నం ఉడికేటప్పుడు అయితే ఇలా మధ్య మధ్యలో కలగబెట్టడం మ్యాండేటరీ అండి. లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటది అనమాట. సో ఇలా చక్కగా అన్నం ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి వేసుకుందాం. ఒక్కసారి ఇలా అయితే కలిపేసుకుందాం. యాలకుల పొడి వేసేసిన తర్వాత చూడండి మన అన్నం అయితే చక్కగా ఇలాగ ఉడికి కొద్దిగా ఇలా లూజ్ గానే ఉంటదండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికిపోయి ఇలా కొద్దిగా లూజ్ గా ఉన్నప్పుడే ఇప్పుడు గ్యాస్ ఆపేసి మనం ఇందులోకి బెల్లం వేసుకోవాలి. బెల్లం ఎలా క్వాంటిటీ వేసుకోవాలంటే మనం బియ్యం 1 కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ బెల్లం తురిమింది కానీ సన్నగా కొట్టిన బెల్లం కానీ వేసేస్తాం అనమాట. బెల్లం ఎక్కువ గడ్డలుగా లేకుండా లేదంటే తురిమిన బెల్లం అయితే చాలా బాగుంటుందండి. తొందరగా మనకి మిక్స్ అయిపోతుంది. ఆపేసి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసాం కదా. సో చూసారా సో మన బెల్లం అయితే యాక్చువల్ గా సో బాగా కరిగిపోయి ఉంటది అనమాట. సో చూడండి ఇలా ఒకసారి మనం కలియబెడుతుంటే సో బాగా కరిగింది కదా. ఇంకా కొద్దిగా ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి సో ఇలా మనం ఆ గ్యాస్ ఆపేసి బెల్లం వేసి 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మనకి పాలు విరిగిపోకుండా బెల్లం వేసినప్పుడు ఉంటాయి అనమాట. తీసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఇలా బాగా కలుపుని మళ్ళీ ఈ గిన్నెను మనం గ్యాస్ మీద పెట్టి ఓన్లీ లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటూ బెల్లం మొత్తం కరిగేదాకా ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలిపెడుతూ ఉంటే ఎంత ఉడికితే మనకి అంత టేస్ట్ మధురం వస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్ లోనే ఉడకాలి లేదంటే ఆడిపోతుంది కింద. సో అందుకని లో ఫ్లేమ్ లోనే ఇలా కలిపెడుతూ ఉడికించండి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు. ఉడికేటప్పుడే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఇలా చక్కగా కలుపుకోండి. చాలా బాగుంటుంది ఉడికేటప్పుడే వేసేస్తే. ఈ 15 నిమిషాల తర్వాత అయితే మనకి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మన క్షీర అన్నం. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారిన తర్వాత ఒక 10 లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసి పచ్చి కొబ్బరి నెయ్యిలో ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. ఈ టైంలో వేసేసి ఇంకా గ్యాస్ ఆపేసేయాలన్నమాట. ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ చక్కగా కలియబెట్టి అంతేనండి మన క్షీర అన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటది. ట్రస్ట్ మీ. సో ఈ క్షీర అన్నాన్ని 8వ రోజు అమ్మవారికి ప్రసాదించి అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.
కోరుకుంటున్నానండి. 9వ రోజు మనం పూజ చేసుకునే దేవత శ్రీ మహిషాసురవర్ధిని. ఈ దేవతకి ఇష్టమైన ప్రసాదం సేమియా పాయసం. 9వ రోజు మనం సేమియా పాయసాన్ని చేసి సో ఆ మహిషాసురవర్ధినికి మనం ప్రసాదంగా సమర్పిస్తాం కదా. ఇంకా లేట్ చేయకుండా సేమియా పాయసం 9వ రోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే సేమియా పాయసంలోకి ఈ కప్పుతో నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నానండి. ఈ కప్పు అయితే 60 grams ఆఫ్ కప్పు అంటే 30 grams ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట సేపు ముందే నానబెట్టేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇవి యాక్చువల్ గా ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే అనమాట. సో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఈ సేమియా తీసుకొని ఇలాకి ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసి చక్కగా ఒక్కసారి ఫ్రై చేసి ఒక 2 minutes పక్కకు తీసేసుకుందాం. సేమియా లైట్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఇలాగా పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ లోకి 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత అయితే ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన ఈ ప్యాన్ లోనే 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలతో పాటు ఇంకా కొన్ని ఒక 250 ml వరకు నీళ్లు కూడా దీంట్లోకి పోసుకొని మనం బాగా కాచుకోవాలన్నమాట. పాలు బాగా పొంగి ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత బాగా పాలు మరుగుతున్నప్పుడు ఒక 1/2 tablespoon ఆఫ్ యాలకుల పొడి వేసేసుకుందాం. యాలకుల పొడితో పాటే ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకుందాం. పాలు మరుగుతున్నప్పుడు అయితే సగ్గుబియ్యం ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కదా. ఈ సగ్గుబియ్యాన్ని ఆ నీళ్లతో పాటే అలానే వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చక్కెర అయితే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే చక్కెర సరిపోతుంది. కొద్దిగా చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. చక్కెర వేసుకుని ఒక 5 minutes బాగా ఉడికించుకుంటే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి. సో ఇలా సగ్గుబియ్యం బాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆ సేమియా వేసేసుకుందాం. సో ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుందండి. సో సేమియా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్ లో అయినా వేసేయచ్చు. లేదంటే ఇలా ఉడకడం వల్ల కూడా సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. ఇవి నార్మల్ సేమియా కాదు కాబట్టి సో ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే కాబట్టి ఇది ఉడకడానికి ఒక 5 minutes పడుతుంది. సో ఇలా ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఈ పాయసం కాస్త మనకి థిక్గా కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. గ్యాస్ ఆపేస్తాము అనే ముందైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసి గ్యాస్ ఆపేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆపేసేయండి. ఒక 15 నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది అనమాట పాయసం. అప్పుడు కరెక్ట్ గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. రండి సేమియా పాయసం 9వ రోజు ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనం అందరం తీసుకుందాం. 10వ రోజు చేసుకునే రెసిపీ నువ్వుల అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 10వ రోజు రాజరాజేశ్వరి దేవిని పూజిస్తాం కదా. ఆ రాజరాజేశ్వరి దేవికి ఇష్టమైన ప్రసాదం నువ్వుల అన్నం. సో లేట్ చేయకుండా నువ్వుల అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. లెట్ స్టార్ట్. ఈ ప్రసాదం రెసిపీ కోసం అయితే మనం కుక్కర్ లో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో కుక్కర్ గిన్నె తీసుకొని ఇక్కడ నేనైతే 2 కప్పులు ఈ కప్పుతో బియ్యం తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్ గా 120 grams కప్పు అంటే ఒక అరౌండ్ 250 grams ఆఫ్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని బాగా 2 లేదా 3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు ఎలా పోసుకోవాలంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోండి. సో ఇలా 4 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. దీని వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. కుక్కర్ లో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ చూసారంటే చూడండి మనకి పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది. ఈ అన్నాన్ని మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుందాం. సో దట్ ఇంకా పొడిగా వస్తుంది అనమాట. గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. సో ఈ కప్పు అయితే 30 grams ఆఫ్ కప్పు 30 grams ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 4 తీసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో మారి మంచి సువాసన వస్తాయి అన్నమాట. సో అప్పుడు మనకి వేగినట్టు లెక్క. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మనం మిక్సీ జార్లోకి తీసుకొని సో నున్నటి పౌడర్ లా కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ నువ్వులు మిరపకాయల పౌడర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనకు మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒక ఫ్రై ప్యాన్ ని గ్యాస్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. సో ఇప్పుడైతే ఒక 5 to 6 tablespoons ఆఫ్ ఆయిల్ వేసి ఇందులోకి ఒక 2 tablespoons ఆఫ్ జీలకర్ర, ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. 1 tablespoon ఆఫ్ ఆవాలు కూడా వేసేసుకుందాం. సో ఈ ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత సో కొద్దిగా పచ్చి కరివేపాకు
దాంతో పాటే ఒక పచ్చిమిర్చి ఒక 10 దాకా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందాం. పాటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశనగపప్పు కూడా వేసేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేసేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. ఇలా చక్కగా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాం కదా ఒక ప్లేట్ లో, ఇప్పుడు ఈ రైస్ లోకి నువ్వులు ఫ్రై చేసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల పౌడర్ ని ఇందులోకి వేసేసి కొద్దిగా అంతా వేసేసి ఇలా చక్కగా ఫస్ట్ నువ్వుల పౌడర్ కలుపుకుందాం. ఇలా చక్కగా మన రైస్ లోకి అంతా కలిసేలాగా ఈ నువ్వుల పౌడర్ కలుపుకొని ఒక 2 నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇంకా చేత్తో కలిపితే ఇంకా బాగా కలుస్తుంది, అందుకని మీరు చేత్తో కలుపుకోవడానికే ట్రై చేయండి. మనం పోపు వేసుకున్నాం కదా తిరగమాతకి, ఆ తిరగమాత కూడా ఇందులో వేసేసి స్పూన్ తో అయినా ఇలా చేత్తో అయినా మీరు కలుపుకోవచ్చు అనమాట. నేను ఈ పోపు ఈ తిరగమాత కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తున్నాను కాబట్టి నాకు చేత్తో కలపడానికి ఈజీగా ఉందన్నమాట. వేడిగా కలపాలి అనుకుంటే స్పూన్ యూస్ చేసి కలుపుకోవచ్చు అనమాట. తర్వాత లాస్ట్ లో తగినంత ఉప్పు వేసి చక్కగా ఒక 2 మినిట్స్ కలిపామనుకోండి, సో మన నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. సో మీరు ఉప్పు లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు, లేదంటే పోపు వేసారు కదా పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, వెరీ సింపుల్గా అండ్ 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే నువ్వుల అన్నం. ఈ పద్ధతిలో చేశారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 10వ రోజు మన అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ ప్రసాదాన్ని సమర్పించి అమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.